హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు నాగమణి నేచురల్ వ్లాగ్స్. నేను మీ నాగమణి శంకర్. ఈరోజు మన ఛానల్లో మీరు చూడబోయే వ్లాగ్ ఏంటంటే, సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా. సమ్మర్ హాలిడేస్లో ఏమేం జరిగిందో నేను వీడియోలో చెప్తాను, రండి చూద్దాం. స్కిప్ హాలిడేస్ వచ్చాయి కదా, ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్తే ఇంకేమి పిల్లలు అల్లరి ఆటపాటలు అనమాట. మా చెల్లి వాళ్ళ పిల్లలు వచ్చారు. చూడండి, ఉయ్యాలు ఊగుతున్నారు, బాగా అమ్మతోటి గారాబం చేస్తున్నారు అనమాట. పుచ్చకాయ కట్ చేసిందమ్మ, చూసారు కదా. పుచ్చకాయ తిన్నాక నేను ఇది సగ్గు బియ్యం వడియాలు పెట్టాను, కానీ ఇది వీడియో అయితే చేయలేదు. సరే, ఇక సమ్మర్ కదా, మనకి హెల్త్కి బాగుంటుంది అనేసి రాగి ముద్ద చేస్తున్నాను. ఇది నేను ముందుగానే కలిపి పెట్టుకున్నాను అనమాట. 1 డే బిఫోరే కలిపి పెట్టాను రాగి పిండిని. అలా కలిపి పెడితే బాగుంటుంది తినడానికి, ముద్ద బాగా వస్తుంది. రాగి ముద్ద నిల్వ ఉంటుంది మనకి 2-3 డేస్ అయినా సరే. ఫస్ట్ ఎసరు కాగిన తర్వాత కప్పు పిండికి ఒక 6 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఇలాగ కలిపి పెట్టాను. దీంట్లో బియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు. సన్న నూకైనా సరే, బియ్యపు నూక లేదంటే బియ్యం నానబెట్టి కడిగి బియ్యంతో పాటు ఇది కూడా రాగి పిండి వేసి బాగా చిక్కగా ఉడికేంత వరకు, మినిమం ఒక 1/2 అవర్ అయినా సరే ఉడికితే బాగుంటుంది. ఇందులోనే నేను రాళ్ళ ఉప్పు కూడా వేసాను అనమాట పిండిలో కలిపి పెట్టేటప్పుడే. ముందు ఒకరోజు కలిపి పెట్టాను రాగి పిండి. ఇక పిల్లలు రాగి ముద్ద బాగుంటుంది తింటామనేసరికి చేస్తున్నాను. ఇక ఆ తర్వాత వీళ్ళ అల్లరి చూడండి, అసలు ఎంత సందడిగా ఉందో ఇల్లంతా. టైం పాసే అవ్వట్లేదు, టైం ఎలా పోతుందో కూడా తెలియడం లేదనమాట. సమ్మర్ అంటే ఇంకా వెకేషన్స్ హాలిడేస్ ఇచ్చాక ఇదే కదా, ఇంటికి చుట్టాలు వస్తారు, పిల్లలు వస్తారు, ఇల్లంతా హడావిడి అనమాట. అల్లరి అంతా ఇంత కాదు, సందడిగా ఉంటుంది. మీ ఇంట్లో మీకు ఎలా గడిచిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇది జారుడుగా ఇలా ఉంది కదా, బాగా టిక్కుగా అయిపోయింది, గట్టిగా వచ్చేసిద్ది. ఇక మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను ఉడికిస్తాను దీన్ని. ఇది పక్కన పెట్టేసాక ఇక నేను మిగతా పనులన్నీ చూసుకుంటాను. మధ్యలో ఇంకోసారి చూశాను, ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇట్లా చిక్కగా వచ్చేసింది. ఇది మజ్జిగలో తింటే, ఇప్పుడు ఎండాకాలంలో మజ్జిగతో తిన్నామనుకోండి చలవ చేసిద్ది అనమాట, చాలా మంచిది. ఆయిల్ ఫుడ్ని అవాయిడ్ చేసేసేయండి. ఆయిల్ ఫుడ్ ఏం తీసుకోవద్దు, డీప్ ఫ్రై కానీ ఇట్లా ఆయిల్ ఫుడ్ ఏం తీసుకోవద్దు. పిల్లలకి హెల్తీగా ఇలా చేసి పెట్టండి, రాగి ముద్దలు అట్లాగా. ఇక అన్నం పప్పు చేస్తున్నాను నేను. పప్పు తింటామన్నారు పిల్లలు. చూడండి ఎలా డ్యాన్సులు ఆటలు, టీవీ పెట్టుకొని ఇద్దరు చూడండి ఎలాగా డ్యాన్సులు వేస్తున్నారు, అన్న తమ్ముళ్ళు ఇద్దరు. ఎంతో హ్యాపీగా ఉంది, ఇల్లంతా సందడిగా. ఇది టీవీ సౌండ్స్ వస్తున్నాయి కాబట్టి నేను అందుకే క్లైమ్ వస్తుందని మ్యూట్ చేశాను అనమాట. డ్యాన్సులు వేస్తున్నారు పాటలు పెట్టుకొని ఇద్దరు. మీ ఇల్లు కూడా ఇలాగే ఉందా, పిల్లలతో సందడిగా? మా ఇంట్లో అంటే ఎవరు చిన్నపిల్లలు లేరు కాబట్టి ఎప్పుడు సైలెంట్గా ఉండేది. ఇప్పుడైతే బాగా అల్లరి సందడిగా ఉందన్నమాట. సో ఇక ఈ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. బాగా ఎంజాయ్ చేస్తున్నారా? చూడండి, కొట్టుకుంటున్నారనమాట. నేను వీడియో తీసి మీ అమ్మకి పెడుతున్నా అనేసరికి సైలెంట్ అయిపోయారు. ఇద్దరు కొట్టుకుంటున్నారు ఇక్కడ. అందుకనేసి సైలెంట్ అయిపోయి చెరువు పక్కన కూర్చున్నారు. అదనమాట విషయం. లేదంటే ఇద్దరు బాగా దెబ్బలాడుతున్నారు. మీ అమ్మకి పెడతాలే, ఈ వీడియో తీస్తున్నా అనేసరికి ఇలా సైలెంట్ అయిపోయారు. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే అందరికీ షేర్ చేస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి వ్లాగ్స్, వీడియోస్, కుకింగ్స్ అన్నీ చేస్తుంటాను. మీ నాగమణి శంకర్ సైనింగ్ ఆఫ్. బాయ్, థ్యాంక్ యూ.